శ్రీమాత్రే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కొత్త సంవత్సరం 2వ నెల కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, మిథునరాశివారికి ఇది మీ జీవిత దిశనే మార్చగల ఒక కీలకమైన మలుపు. గత సంవత్సరం మీరెదుర్కొన్న బాధలు, కన్నీళ్లు, అవమానాలు ఇవన్నీ వృధా కాలేదని ఈ ఫిబ్రవరి నెల మీకు సమాధానమివ్వబోతోంది. మీరు అనుభవించిన ప్రతి నిరాశ వెనక ఒక కారణముంది. ఇప్పుడా కారణానికి ఫలితం చూపించే సమయం వచ్చిందని చెప్పొచ్చు. అవును, గ్రహాల ఆటలో ఒక చిన్న మార్పే మన జీవితంలో పెద్ద మలుపు తిప్పగలదు. అదే ఈ నెలలో జరగబోతోంది. ఈ ఫిబ్రవరి నెల మీకు ఊహించని ఆర్థిక లాభాలను తీసుకువస్తోందా, లేక మీరు నమ్మినవారే మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి ఎదురవుతోందా? ఈ ప్రశ్నలు మీ మనసులో తిరుగుతున్నాయా? అయితే ఈ వీడియో పూర్తిగా మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో మీ జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలేంటి, దానికి పరిష్కారమేంటి అనే విషయాన్ని నేను మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. ఈ సంవత్సరం, ముఖ్యంగా ఈ జనవరి నెలలో మిథునరాశివారు గెలిచే అవకాశముంది. ఈ వీడియో మొత్తం కూడా జనవరి నెలలో మీరు ఎలా గెలవాలి అనేదాని సారాంశమే. ప్రియమైన మిథునరాశి మిత్రులారా, గ్రహమార్పులు ఒక వ్యక్తి జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా తెలివితేటలకు, వాక్చాతుర్యానికి అధిపతి అయిన బుధుడు పాలించే మిథునరాశివారికి ఈ ప్రభావం మరింత స్పష్టంగా ఉంటుంది. ఈ జనవరి నెల మిశ్రమ ఫలితాలతో కూడి ఉన్న సరైన నిర్ణయాలు తీసుకుంటే మీకు అనుకూలంగా మారే శక్తి ఇందులో ఉంది. ఈ వీడియోలో మీ కెరీర్, కుటుంబం, ఆర్థిక పరిస్థితి మరియు ఆరోగ్యం గురించి పూర్తి వాస్తవిక విశ్లేషణ చేయబోతున్నాము. ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న అభ్యర్థన. తప్పకుండా కమెంట్ బాక్స్లో ఓం నమో గోవిందా అని కమెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. మీ జాతక బలం పెంచుకోండి. ఇది ఒక విశ్వాసమే కాదు, మీ మనసుకు కూడా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మిథునరాశి మిత్రులారా, మొదట ఈ నెల మీ వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. మీరు సహజంగానే ద్వంద్వ వ్యక్తిత్వం కలవారు. మీరు చాలా వేగంగా ఆలోచిస్తారు. ఒకే సమయంలో 2 పనులు చేయగల అద్భుతమైన సామర్థ్యం మీది. సాధారణంగా ఇది మీ బలం. కానీ ఈ ఫిబ్రవరి నెలలో ఇదే లక్షణం కొంతవరకు మీకు అడ్డుగా మారే అవకాశముంది. ఎందుకంటే ఈ నెలలో గ్రహస్థానాలు ఒకేసారి అనేక విషయాలపై కాకుండా ఒక్క ముఖ్యమైన విషయంపై దృష్టి పెట్టాలని మీకు సూచిస్తున్నాయి. మీ సహజ అనుకూలత వల్ల కుటుంబంలో మీరు సమన్వయాన్ని తీసుకువస్తారు. అందరికీ నచ్చే వ్యక్తిగా ఉంటారు. కానీ అదే సమయంలో మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదముంది. చిన్న విషయాలను కూడా పెద్దగా తీసుకోవడం, నిర్ణయాలను పదే పదే మార్చుకోవడం వల్ల అస్థిరత వస్తుంది. అందువల్ల ఈ ఫిబ్రవరి నెలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం, అనవసరమైన ఆలోచనలను వదిలివేయడం చాలా ముఖ్యం. ఈ ఫిబ్రవరి నెలలో సూర్యుడు, శని మరియు బృహస్పతి సంచారం మీ రాశిపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా 5వ మరియు 9వ గృహాల ప్రభావం వల్ల దైవిక శక్తి మీకు రక్షణగా నిలుస్తుంది. మీరు ఒంటరిగా లేరని, ఎవరో కనిపించని శక్తి మీ వెనుక ఉందని మీరు ఈ నెలలో అనుభవిస్తారు. ఇప్పుడు కెరీర్ విషయానికి వస్తే, ఫిబ్రవరి నెల మిథునరాశివారికి కొత్త ఆశను తీసుకువస్తుంది. గత కొన్ని నెలలుగా పనిపట్ల అసంతృప్తిగా ఉన్నవారు, ఎంత కష్టపడినా గుర్తింపు లభించడం లేదని బాధపడిన వారికి ఈ నెల ఒక మంచి సంకేతం. మీ పాలకుడైన బుధుడి దయతో మీ తెలివితేటలు, మీ మాటల శక్తి, మీ ఆలోచనా విధానం మీకు కార్యాలయంలో గుర్తింపును తీసుకువస్తాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. మీ సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సాధారణంగా అనిపించే మాటలు లేదా సరదాగా చేసిన హాస్యం ఇతరులను బాధపెట్టే అవకాశముంది. ఇది కార్యాలయంలో మౌనమైన విభేదాలకు, శీతల యుద్ధానికి దారితీయవచ్చు. కాబట్టి ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. ప్రమోషన్ లేక జీతం పెరుగుదల కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ నెల 2వ భాగంలో శుభవార్త వినే అవకాశాలు బలంగా ఉన్నాయి. నిరుద్యోగ మిథునరాశి మిత్రులారా, నిరాశ చెందకండి. ఫిబ్రవరి నెల మీకు అదృష్టాన్ని పరీక్షించే సమయం కాదు, అదృష్టాన్ని ఉపయోగించుకునే సమయం. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, మార్కెటింగ్ లేక మీడియా రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ సోమరితనం మానేసి మీ రెజ్యూమ్ను అప్డేట్ చేసి చురుగ్గా ప్రయత్నించాలి. ఈ నెల అదృష్టాన్ని మాత్రమే నమ్ముకునే సమయం కాదు, మీ నైపుణ్యాలపై మీరు నమ్మకం ఉంచుకోవాల్సిన సమయం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మిథునరాశి అభ్యర్థులకు ఈ నెల కొంత కఠినంగా అనిపించవచ్చు. ఏకాగ్రత లోపించడం మీకు ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాసేవారు మొబైల్, సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుపై పూర్తిగా దృష్టి పెడితేనే విజయం సాధించగలరు. లేదంటే తక్కువ సమయంలోనే అవకాశాలు చేజారిపోయే ప్రమాదముంది. వ్యాపార మరియు వ్యాపార వ్యక్తులకు ఈ ఫిబ్రవరి నెల మిశ్రమ వరంలా ఉంటుంది.
మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటే చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు లెక్కల్లో పారదర్శకత చాలా అవసరం. అదే సమయంలో రీటైల్ వ్యాపారులు, బట్టల వ్యాపారం, ఆహార పరిశ్రమలో ఉన్నవారికి ఈ నెల ప్రయోజనకరంగా ఉంటుంది. కాని కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 100 సార్లు ఆలోచించండి. ఎవరో చెప్పారని, స్నేహితులు ప్రోత్సహిస్తున్నారని రుణాలు లేక పెట్టుబడుల వైపు వెళ్లొద్దు. ఈ నెలలో డబ్బు వచ్చే మార్గాలు ఉన్నట్లే డబ్బు పోయే మార్గాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వ్యాతిక్రమశిక్షణను పాటించడం చాలా అవసరం. ఖర్చులు నియంత్రణలో ఉంచితేనే ఈ నెల చివరికి మీరు ఊరట పొందగలరు. ఆర్థిక విషయాలు మరియు అప్పుల విషయానికి వస్తే మిథునరాశివారికి ఫిబ్రవరి నెల కొంత శాంతిని తీసుకువస్తుంది. మీరు ఇచ్చిన రుణం వల్ల చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ నెలలో గట్టిగా అడిగితే మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. కాని కొత్తగా ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి. తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పాత అప్పులకు పరిష్కారం దొరికే అవకాశముంది. ఉదాహరణకు పాత ఆస్తి అమ్మకం, కమిషన్ లేక ఇతర అనుకోని మార్గం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు అందవచ్చు. ఆ డబ్బుతో అప్పులో కొంత భాగం తీర్చబడుతుంది. ఇది మీకు మానసికంగా కూడా పెద్ద ఊరటను ఇస్తుంది. డబ్బు ఆదా చేయడం వల్ల మాత్రమే మీరు అప్పులు లేదా ఆర్థిక భారాన్ని తీర్చుకునే మార్గం సుగమమవుతుంది. ఆదా అనేది చిన్న విషయం కాదు, అది ఒక అలవాటు, ఒక క్రమశిక్షణ. మీకు నిజమైన సంకల్పం ఉంటే ఆర్థిక స్థిరత్వం అనేది అనివార్యమవుతుంది. కాని ఒక విషయం గుర్తుంచుకోండి మిథునరాశి మిత్రులారా, ఖర్చులు మిమ్మల్ని వెతుక్కోవు, ఖర్చులే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందుకే ముందే జాగ్రత్త పడితేనే ఈ నెలలో డబ్బు మీ చేతిలో నిలుస్తుంది. ఇప్పుడు కుటుంబ జీవితం మరియు సంబంధాల విషయానికొస్తే ఈ నెలలో గ్రహాలు చాలా జోరుగా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యక్రమాలకు ఇది అనుకూల సమయం. వివాహాలు స్థిరపడే అవకాశం ఉంది. నిశ్చితార్థాలు, నామకరణ వేడుకలు వంటి ఆనందకరమైన సందర్భాలు ఇంట్లో సందడి చేయవచ్చు. అయితే భార్యాభర్తల మధ్య సంబంధంలో మాత్రం ప్రత్యేకంగా జాగ్రత్త అవసరం. మిథునరాశివారు సాధారణంగా ప్రేమను వ్యక్తపరచడం కంటే తర్కం, లాజిక్ గురించి ఎక్కువగా మాట్లాడతారు. కాని ఈ నెలలో మీ భాగస్వామి మీ నుండి తర్కం కాదు, ప్రేమ, ఓదార్పు, అర్థం చేసుకునే మనసు కోరుకుంటారు. చిన్న చిన్న సమస్యలపై గొడవపడడం, పాత తప్పులను పదే పదే గుర్తుచేయడం కుటుంబ జీవితంలో తీవ్ర చీలికను తీసుకురాగలదు. ముఖ్యంగా విడాకులు లేదా విడాకులు కేసులు ఎదుర్కొంటున్న జంటలకు ఇది చాలా సున్నితమైన సమయం. అయితే ఈ నెల సయోధ్యకు కూడా అవకాశాలనిస్తుంది. కోర్టు మెట్లు ఎక్కే ముందు పెద్దలతో కూర్చొని ఓపికగా మాట్లాడితే సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం విషయానికొస్తే యువతకు ఈ నెల ప్రేమనెలగా మారే అవకాశాలున్నాయి. ప్రేమ వికసించే సమయమిది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి కుటుంబ ఆమోదం పొందడానికి ఇది మంచి సమయం. కాని మీ ప్రేమికుడి గురించి అధిక అంచనాలు పెట్టుకోవడం మిమ్మల్ని నిరాశపరచవచ్చు. కలల్లో కాకుండా వాస్తవంలో జీవించడం ఈ నెలలో చాలా ముఖ్యం. కోర్టు, ఆఫీసు వ్యవహారాలు మరియు భూ వివాదాల విషయానికొస్తే ఈ నెల మీ ఓపికను పరీక్షిస్తుంది. కేసులు వాయిదా పడవచ్చు, కాని చివరికి తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలున్నాయి. భూ వివాదాలలో పొరుగువారితో వాగ్వాదాలకు దిగకండి. చిన్న గొడవ కూడా పోలీస్ స్టేషన్ దాకా వెళ్లే ప్రమాదముంది. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మీకే మేలు. విద్యార్థుల విషయానికొస్తే ముఖ్యంగా ఉన్నత విద్య మరియు విదేశాలలో చదువుకోవాలని కలలు కనేవారికి ఈ నెల బంగారు అవకాశాలను తెస్తుంది. వీసా ప్రక్రియలో ఉన్న జాప్యాలు పరిష్కరింపబడతాయి. విదేశాలకు వెళ్లాలనే మీ కల నిజం కావడానికి అడుగులు పడతాయి. అయితే విదేశాలలో ఉన్న విద్యార్థులు అక్కడి దేశ చట్టాలను ఖచ్చితంగా పాటించాలి. చిన్న నిర్లక్ష్యం కూడా చట్టపరమైన ఇబ్బందులకు దారితీయవచ్చు. ఇంట్లో చదువుకుంటున్న విద్యార్థులు కొంతకాలం ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది. ఈ సమయంలో తల్లిదండ్రులు వారికి ఒత్తిడి కాకుండా మానసిక మద్దతు ఇవ్వడం చాలా అవసరం. కోడింగ్, సంగీతం, కొత్త భాషలు వంటి ప్రత్యేక నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది అద్భుతమైన సమయం. ఈ నెలలో మీరు సంపాదించే జ్ఞానం భవిష్యత్తులో మీకు బలంగా నిలుస్తుంది. ఆరోగ్యం విషయానికొస్తే మిథునరాశివారు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నరాలకు సంబంధించిన సమస్యలు, చర్మ ఎలర్జీలు లేదా శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల కారణంగా జలుబు, ఫ్లూ లాంటి సమస్యలు రావచ్చు, కాని వాటిని నిర్లక్ష్యం చేయకండి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. కీళ్ల నొప్పులు లేదా బీపీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వృద్ధులకు సకాలంలో వైద్య చికిత్స చాలా ముఖ్యం. ఈ నెల తీర్థయాత్రకు వెళ్లే యోగం కూడా ఉంది. దేవుని దర్శనం మీ మనసుకు శాంతినిస్తుంది. ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
ఇల్లు కట్టుకోవడం లేదా స్థలం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ నెల అనుకూలంగా కనిపిస్తుంది. పునాది వేయడానికి ఇది మంచి సమయం. చాలా కాలంగా అద్దె ఇంట్లో నివసిస్తున్నవారు సొంత ఇంటి కలను సాకారం చేసుకునే దిశగా తొలి అడుగు వేస్తారు. రుణం పొందడానికి యోగం ఉంది. మంజూరైన రుణం లేదా తక్కువ ధరకు స్థలం దొరికే అవకాశం ఉంది. వాహన యోగం కూడా ఈ నెల బలంగా ఉంది. పాత వాహనాన్ని కొత్తదానితో మార్చుకోవాలనుకునేవారికి కారు లేదా బైక్ కొనే అవకాశం ఉంది. గ్రహాల మద్దతు ఉంది. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు, ముఖ్యంగా రాత్రి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్లేని జంటలకు పిల్లల పుట్టుక విషయంలో శుభవార్త రావచ్చు. వైద్య చికిత్స పొందుతున్నవారికి ఈ నెలలో సకారాత్మక ఫలితాలు కనిపిస్తాయి. గర్భిణీ స్త్రీలు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గృహిణీల విషయానికొస్తే ఈ నెలలో మీరు డబ్బు ఆదా చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. బంగారంలో పెట్టుబడి పెట్టడం లేదా నగలు కొనడానికి అవకాశం ఉంది. మీ జ్ఞానం, నిర్వహణతో ఇంటి ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేసుకునే శక్తి మీకుంది. అయితే పొరుగువారి సమస్యల్లో తలదూర్చవద్దు. అవి అనవసరమైన గొడవలకు దారితీస్తాయి. మిత్రులారా, ఈ నెలలో మీ జీవితంలో డబ్బు సంపాదించే మార్గాలు పెరుగుతాయి. జీతంపైనే ఆధారపడకుండా అదనపు ఆదాయ మార్గాల గురించి ఆలోచించడం ప్రారంభించండి. అయితే షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్లో ఆసక్తి ఉన్న మిథునరాశివారు నిపుణుల సలహా లేకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకూడదు. మార్కెట్ హెచ్చుతగ్గులు మిమ్మల్ని గొందరగోళానికి గురిచేయవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు మాత్రమే మీకు నిజమైన లాభాలనిస్తాయి. వీక్షకులారా, ఈ వీడియో చివరికి వచ్చాము. కాని ఒక ముఖ్యమైన హెచ్చరికతో ముగించాలి. ఈ నెలలో లేదా ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు ఎవరినైనా అతిగా నమ్మి మీ రహస్యాలను బయటపెట్టే ప్రమాదం ఉంది. ఆ వ్యక్తి మీ స్నేహితుడైనా, దగ్గరి బంధువైనా కావచ్చు. మీరు నమ్మిన వ్యక్తే మీ పేరును చెడగొట్టే ప్రయత్నం చేయవచ్చు. అందుకే ఒకటే మంత్రం గుర్తుంచుకోండి: నమ్మండి, కాని గుడ్డిగా నమ్మకండి. మీ పురోగతిని తట్టుకోలేని రహస్య శత్రువులు మిమ్మల్ని కిందకు లాగడానికి వేచి ఉన్నారు. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఈ అన్ని సమస్యలకు పరిష్కారం కూడా ఉంది. మిథునరాశి ఆదిదేవుడు మరియు గ్రహాధిపతి బుధుడు ప్రియమైన శ్రీ మహావిష్ణువు ఆరాధన మీకు రక్షణగా నిలుస్తుంది. ఇది మీకు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది, శత్రువుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. మొదటి పరిహారం: వీలైనంతవరకు బుధవారాల్లో సమీపంలోని విష్ణు ఆలయానికి లేదా వెంకటేశ్వర ఆలయానికి వెళ్లి తులసిమాల సమర్పించండి. రెండవ పరిహారం: మీతో ఎప్పుడూ ఒక ఆకుపచ్చ రుమాలు ఉంచండి లేదా ఆకుపచ్చ వస్త్రాన్ని దానం చేయండి. మూడవ పరిహారం: జంతువులకు, ముఖ్యంగా ఆవులకు ఆహారమివ్వండి. బుధవారం నాడు పచ్చి మేత లేదా నానబెట్టిన వేపగింజలు, విత్తనాలు ఇవ్వడం చాలా శుభం. ఇది మీ జాతకంలోని బుధ దోషాన్ని తగ్గించి అప్పులు మరియు శత్రువుల నుండి మీకు విముక్తిని కలిగిస్తుంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే ఓం నమో నారాయణ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ మనసుకు శాంతిని ఇస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది. మొత్తం మీద మీరు మిథునరాశి అయితే ఈ నెల సుమారు 70% మీకు సానుకూలంగా ఉంటుంది. మిగిలిన 30% సమయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటిని గుర్తించి స్వీకరించేంత తెలివిగా ఉండండి. సమస్యలు రావడం సహజం, కాని ఆ దేవదేవుడు వెంకటేశ్వరుడు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని మీకు ఇస్తాడు. ఈ వీడియోలో అందించిన సమాచారం మీకు ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిథునరాశి స్నేహితులు మరియు బంధువులతో పంచుకోండి. కామెంట్ బాక్స్లో గోవిందా అని వ్రాయడం మర్చిపోవద్దు. దేవుని దయ మీపై ఉండాలి. మరిన్ని ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన సమాచారంతో తదుపరి వీడియో